పెట్రోల్ బంక్ దగ్గర ఇంతలాగా భారీగా క్యూ లైన్లు వాహనదారులు ఉంటే పెట్రోల్ బంక్ నిర్వాహకులు ఏమన్నారు మనం మాట్లాడదాం. ఈ రద్దీ చూస్తున్నారండి, ఎప్పటి నుంచి ఈ రద్దీ ఉంది ఏంటి? రాత్రి 3 గంటల వరకు కంటిన్యూ కోసం, మళ్ళీ పొద్దున్న 5 గంటలకే గేట్లు తీసుకుని వచ్చారు తీయకుండా. రాత్రి 3 గంటల వరకు ఇదే రష్ ఉంది. ఇదే రష్. మళ్ళీ పొద్దున 5 గంటలకు స్టార్ట్ అయిపోయింది. పొద్దున్న 5 గంటలు మీరు తీయకుండానే గేట్లు తీసుకుని లోపలికి వచ్చి మాకు చాలా పరిచయం చేశారు. ఏంటండి గందరగోళం ఏంటి? అసలు స్టాక్ ఉందా మీ దగ్గర? పెట్రోల్ ఇప్పుడే డీజిల్ అయిపోయింది. డీజిల్ ఇప్పుడే అయిపోయింది, పెట్రోల్ స్టాక్. మరి ఇంత వచ్చిన వాళ్ళకి చెప్తున్నారా కంగారు పడకండి స్టాక్ ఉంది, ఎందుకు ఇంతలా వస్తుంది చెప్తున్నాం సార్, ఎవరు వింటలేదు. ప్రతి ఒక్కరికి చెప్తున్నాం ఎందుకు సార్ టెన్షన్ అవుతున్నారంటే ఎవరు వింటలేదు అసలు. అంటే 3 గంటల వరకు అంటే అసలు ఇంతలాగా మీరు ఊహించారా? ఒక్కసారిగా క్రౌడ్ భారీ స్థాయిలో వస్తుంది. 3 days సేల్ ఒకే రోజు చేసాం. 3 days 3 రోజుల్లో జరిగే సేల్ ఒక్క రోజులో అయిపోయింది, అది 24 తేదీ. ఇలా కంటిన్యూ అయితే ఎంతసేపు ఇవ్వగలుగుతారు? ఇంకా స్టాక్ ఎంతసేపు ఇవ్వగలుగుతారు? ఏంటి నేను చేయడానికి స్టాఫ్ కే సపోర్ట్ చేయట్లేదు సార్. వచ్చి పడిపోతున్నారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, సపోర్ట్ చేయలేదు. ఏంటండి ఎలా ఉంది బంకుల దగ్గర సిచ్యువేషన్? మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ మేము. కాకపోతే ఇవన్నీ పుకార్లు తప్ప ఏం లేదు. మొత్తం పుకార్లతో అంతా క్రౌడ్ అంతా, దానికి తప్ప ఏం లేదు. స్టాక్ ఉంది, ఆటోమేటిక్గా సేల్ వేరే వరకు అయిపోతుంటుంది కదా సార్. రోజు వచ్చేదానికంటే ఎక్కువ వస్తే 3 రోజుల సేల్ 1 రోజులు అయిందంటే చెప్పండి ఎంత? దాదాపు రోజు 15,000 పోతుంది, ఒకటేసారి 40,000 పోయిందంటే ఎప్పుడు చెప్పండి? అంత పుకార్లు ఇవన్నీ. మొత్తం స్టాక్ ఉంది, జనాలకు చెప్పుకున్నాం మేము, అయినా ఏంటలేదు జనాలు. అంటే ఒకేసారి 45,000 అంటే ఏంటి, ఎలా జరిగింది? ఇదే సార్ క్రౌడ్ చూడండి మీరు, మీకు అర్థమైంది. నిన్న ఎంతమంది వచ్చి ఉంటారు? మేనేజర్ తో కూడా మాట్లాడదాం. ఏంటండి గందరగోళం? స్టాక్ ఉందా జనాల్లో? ఆందోళన. మన దగ్గర స్టాక్ ఉంది ఆల్రెడీ. ఈరోజు మొత్తం అమ్మిన అయిపోతుంది సార్. నాకు ఆల్రెడీ నా ట్యాంకర్ నాకు వస్తుంది. స్టాక్ ఏం లేదు, ఖాళీ టెన్షన్ పడుతుంది అంతే, అంతకుమించి ఏం లేదు. వాళ్ళు పెట్టింది పైసలు ఉన్న లోడ్ తెప్పించుకున్న దగ్గర స్టాక్ మస్తు ఉంటుంది. రోజు లోడ్లు మాత్రం ఖచ్చితంగా ఇస్తారు, రోడ్లు ఆపేదేం లేదు. మన ఓన్ ట్యాంకర్ ఉంటే తొందరగా వస్తుంది, బయట ప్రైవేట్ ట్యాంకర్ ఉంటే లేట్ వస్తుంది. మా ఓన్ ట్యాంకర్ ఉంటే ఆల్రెడీ వస్తుంది. కాదు, నిన్న ఒక్కరోజు భారీ స్థాయిలో వచ్చారు క్రౌడ్. ఎంతలా అయిందంటే, అంటే ఎంతమంది వచ్చారు నిన్న? ఎంత పెట్రోల్ రోజుతో పోలిసి ఎంత సేల్ ఇస్తాం తెలిసే 3 ఇంతలు అయిందండి. యావరేజ్ గా మేము 20,000 అమ్ముతాం. నిన్న ఒకరోజు 35,000 అమ్ముతాం. 35,000 లీటర్స్ యావరేజ్ గా 13,000 లీటర్స్ అమ్ముతాం రోజు. నిన్న ఒకరోజు ఓన్లీ పెట్రోల్ 26,000 అమ్ముతాం. పెట్రోల్ డీజిల్ 5,000 అమ్ముతాం. 10,500 లీటర్స్ అమ్ముతాం. అంటే డబుల్ అయిపోయింది. డబల్ ఇంకోటి ఏమైతుందంటే ఒకటేసారి మీద పడేసరికి ఉంచుకొని స్టాక్ అది డబల్ అయ్యేసరికి అలా 2 రోజులు అమ్మేది 1 రోజు అమ్మేసరికి సంపాదన పెట్టు అదే అవుతుంది. అయ్యేది ఏం లేదు, స్టాక్ అందరి దగ్గర ఉంటుంది. కాబట్టి టైంకి రాకపోవచ్చు, కానీ ఇప్పుడు వచ్చి ఒకటేసారి మీద పడేసరికి అయిపోతుంది అంతే. నువ్వు 2 రోజులు అమ్మేది 1 రోజు అమ్మేది కాబట్టి అయిపోతుంది. మీ పేరేంటి? సతీష్ గారు, పైనుంచి ఏమన్నా పెట్రోల్ కష్టంగా ఉంది రాకపోవచ్చు అని ఏమన్నా మీకు ఇండికేషన్ ఏం లేవు? ఇప్పుడు చెప్తున్నా కదా సార్, నాది పొద్దున్న బండి పోయింది 6 గంటల 6:30కి ఇదే పెళ్లిలో పోయింది, ఆల్రెడీ బండి బయలుదేరింది. పైనుంచి ఏమి ఇండికేషన్ లేవు, పైనుంచి సప్లై కరెక్ట్ ఉంది. కాకపోతే మనం పెట్టుకోలేదు. మనం ఒకటేసారి ఇప్పుడు వాళ్ళు తెచ్చుకుంటారు సార్. ఒక రోజు నేను 10,000 అమ్ముతాను, 10,000 తెచ్చి పెట్టుకుంటాను పంపులా. ఆ 10,000 నువ్వు సగం రోజులు అంతా అయిపోతుంది కదా సార్, అది జరుగుతుంది సార్. అంతకుమించి ఏం లేదు. స్టాక్ అన్ని దగ్గర ఉంటుంది, మ్యాక్సిమం పేడ అయిపోవాలని ఉండదు. ఒకటేసారి మీద పడేసరికి మనకు టైట్ అవుతుంది అంతే. రైట్, అది వింటున్నారు కదా. పెట్రోల్ బంక్ నిర్వాహకులు చెప్తున్నది ఒకటే, కంగారు పడకండి, ఈ రోజంతా రన్ అయినా కానీ స్టాక్ ఉంది, స్టాక్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. కేవలం పుకార్లు వచ్చి సోషల్ మీడియాలో విపరీతంగా పెట్రోల్ కొరత వస్తుందని ప్రచారం ఏదైతే జరుగుతుందో అందువల్ల ఇంతలా క్యూ లైన్ ఉందని చెప్తున్నారు. మనం ఒకసారి ముందుకు వెళ్దాం, పెట్రోల్ బంక్ దగ్గర తాజా పరిస్థితి ఒకసారి చూపిద్దాం. ఇలా సాధారణ రోజుల్లో ఇదే పెట్రోల్ బంకులో పెట్రోల్ 13,000 లీటర్ల వరకు సేల్ అయితే నిన్న ఒక్క రోజు 26,000 లీటర్లు అయింది. అంటే రోజు సేల్ కంటే కూడా డబల్ మించి అయిపోయిన పరిస్థితి. డీజిల్ కూడా 5,000 లీటర్లు అయితే నిన్న 10,000 లీటర్లు దాటి సేల్ అయిపోయింది. ఇంతలాగా ఏదైతే వాహనదారుల్లో ఆందోళన, భారీ స్థాయిలో క్యూ లైన్ కట్టడానికి ఇంతలా బంకుల వద్దకు చేరుకోవడం జరుగుతుంది. కానీ నిర్వాహకుల మాట ఒక్కటే, పెట్రోల్ కొరత లేదు, ఆందోళన చెందొద్దు, ఎంత కావాలంటే అంత పెట్రోల్ మా దగ్గర ఉందని చెప్తున్నారు. శేషు దేశం, హైదరాబాద్.